రైట్ బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ పై వేటు పడింది. ముగ్గురు పేర్లతో ప్యానెల్ ని పంపాలని సీఎస్ ఆదేశం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడడం ప్రస్తుతం చూస్తున్నాం. మనం విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశించింది. అలాగే ముగ్గురు పేర్లతో ప్యానెల్ ని పంపాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆయన్ని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని పేర్కొంది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని తెలిపింది. సోమవారం ఉదయం 11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. మొత్తంగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూస్తున్నట్లయితే ఏపీ డీజీపీగా పనిచేస్తున్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పైన ఈసీ అయితే బదిలీ వేటు అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ కారణానికి మనం చూస్తున్నట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి నియమించినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి ఏదైతే కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఏదైతే అధికార కూటమి ఉందో అధికార కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని కొన్ని ఆరోపణలు కానీ ఇలాంటి కొన్ని చేయడంతో ఏదైతే డీజీపీకి సంబంధించి విధులను వెంటనే రిలీవ్ కావాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ముగ్గురు పేర్లతో ప్యానెల్ పంపించాలని కూడా సీఎస్ జవహర్ రెడ్డిని కూడా సూచించినటువంటి పరిస్థితి. అదేవిధంగా డీజీపీని బదిలీ వేయాలని ఏదైతే కూటమి నేతలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పలు దఫాలుగా ఫిర్యాదులు కూడా ఈసీకి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దానికి ఇన్ని రోజులుగా చేస్తున్నటువంటి కూటమి నేతల ఫిర్యాదులను అయితే ఈ రోజు పరిగణనలో తీసుకున్నటువంటి ఈసీ తక్షణమే విధుల నుంచి అయితే కూడా రిలీవ్ కావాలంటూ ఎమ్మటే కూడా ఏదైతే దానికి సంబంధించి ముగ్గురు అధికారుల పేర్లు కూడా అంటే కొత్త డీజీపీగా ముగ్గురిని వెంటనే 3 పేర్లు అయితే పంపించాలంటూ కూడా జవహర్ రెడ్డికి కూడా సూచించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ పై వేటు అనేది మాత్రం అటు ప్రతిపక్షాలు సంతోషిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అధికార పార్టీకి షాక్ అని మాత్రం చెప్పాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశించింది. ముగ్గురు పేర్లతో ప్యానెల్కు పంపాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.
రైట్. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశించింది. 3 పేర్లతో ప్యానెల్ను పంపాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. రైట్. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు ఈ బదిలీకి సంబంధించి ఎటువంటి కారణాలు అయి ఉండొచ్చు? ఇప్పుడు కొంతకాలంగా చూస్తుంటే ప్రతి విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలు తీసుకుంది అని చెప్పి కొంతమేరకు తెలుస్తోంది. అసలు రీజన్స్ ఏమై ఉండొచ్చు? రైట్ గాయత్రి, మొత్తం మీద గత కొంతకాలంగా అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనేసి పక్షాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కావచ్చు, అంతేకాకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు విపక్ష పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్షంగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి. సో తక్షణమే ఆయన్ని బదిలీ చేయాలనేసి కోరినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. తక్షణమే ఆయన ఆ విధుల నుంచి రిలీవ్ కావాలి అని చెప్పేసి రాష్ట్ర సీఈఓకి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొక చీఫ్ సెక్రటరీ కూడా దీని మీద ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక నూతన డీజీపీ నియామకానికి సంబంధించి సర్వీస్ రూల్స్ ని అనుసరించి ఒక 5 మందితో కూడినటువంటి ఒక ప్రత్యేక జాబితాని పంపాలి. సో వాళ్ళలో నుంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేస్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి విపక్షాలన్నీ కూడా ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో ఫిర్యాదులన్నింటినీ పరిశీలించడం, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాన్ని కూడా పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తోంది. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ రాజు.